సరే, మీరు జాతకాలు చూస్తుంటారు కదా. చూస్తుంటారు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఒక యుగ పురుషుడు అని అందరు అంటుంటారు, మీకు కూడా తెలిసి ఉంది. అవును. ఆయన చనిపోవడానికి కారణం ఎవరు సార్? జాతక ప్రభావాన్ని ఎవరు తప్పించుకోలేరు. పుట్టినవాడు గిట్టక తప్పదు. ఎన్టీ రామారావు గారు మహర్జాతకుడు. వారి జాతకంలో విషయాలను నేను పరిశీలించాను. నాకు తెలిసినంతవరకు చెప్తాను. వారిది తులా లగ్నం. లగ్నంలో గురువు చంద్రుడు ఉన్నారు. అంటే దీన్ని గజకేసరి యోగం అంటారు. మహా గొప్ప యోగం. దాని తర్వాత 7వ ఇంట్లో శుక్రుడు ఉన్నాడు. 5వ ఇంట్లో రాహు ఉన్నాడు. తర్వాత ఇన్ని గ్రహాలు ఇక్కడ ఉండబట్టి ఆయన జాతకానికి తిరుగులేదు. ఎటువంటి వారినైనా సరే కూడాను ఢీకొని వాళ్ళని పరాజయం చేయగలిగే శక్తి ఉన్నది. ఎన్టీ రామారావు గారు గెలిచిన తర్వాత ఎవరెవరు కేంద్ర ప్రభుత్వంలో కూడాను ఈయనకి గొప్ప గౌరవం లభించింది, ప్రతిపక్ష హోదా లభించింది, చాలా కూడా లభించింది. అయితే గ్రహ పరిస్థితిని తప్పించుకోలేము, ప్రారంభాన్ని తప్పించుకోలేము. ఆయన భార్య ఉన్నతకాలం కూడా ఆయన ఉన్నత స్థితిలో ఉన్నాడు. భార్య పోయిన తర్వాత ఏకాంత జీవితం గడుపుతూ ఉంటే ఈ లక్ష్మీభారతి గారు ఆయన జీవితంలో ప్రవేశించి, ఎక్కువగా ఆమె గురించి మనం మాట్లాడకూడదు కానీ చెప్తాను. ఆయన ప్రవేశించేటప్పటికీ ఆయన శుక్రుడు మేషంలో ఉన్నాడు, శని అనేటువంటి వ్యక్తి కన్యలో ఉన్నాడు. దీన్ని షష్ఠాష్టకము అంటారండి. అంటే ఎస్ అంటే నో అంటే ఎస్ అనమాట. ఆయన జీవితంలో ఈ లక్ష్మీభారతి గారు ఈ షష్ఠాష్ట సమయంలో శుక్రమహర్ దశలో శని అంతర్దశలో ప్రవేశించింది. ఆమెకు ఉన్నది కూడా 3 సంవత్సరాల పాటే. ఈ ఈయనకి ప్రాణహాని రూపంలో లక్ష్మీభారతి గారు సంక్రమించారు. ఆ 3 సంవత్సరాల్లోనే ఆయన కాలధర్మం చెందారు. అందుట్లో ఏమీ డోకాలేదు. కాబట్టి ఎన్టీ రామారావు గారు మరణించడానికి ఏ ఇతర శక్తులు కాదు, కేవలం లక్ష్మీభారతి గారిని వివాహం చేసుకోవడం వల్లనే ఆయన మరణించాడు. ఆయన మొదటి భార్య బసవతారకం గారు అంతకాలం బ్రహ్మాండంగా 3 పూలు కాదు 16 కాయలుగా వెలిగింది ఆయన జీవితం. ఈమె వచ్చిన తర్వాత నిందలు, అపనిందలు, మరి కొడుకులతో, కోడలతోటి, కూతురులతో అందరూ చేత్కారం పొందాడు. కారణం ఆమె కూడా ఎక్కువ కాలం 3 సంవత్సరాలు ఉన్నది. ఆమె అదృష్టవంతురాలు. ఆయనేమో చాలా ఇబ్బందులు పడి అనారోగ్యంతో పోయినట్టుగా మనం వింటున్నాం. కాబట్టి ఎన్టీ రామారావు గారు చనిపోవడానికి కారణం, ముఖ్యమైన కారణం లక్ష్మీభారతి గారే. జాతకాల ప్రకారంగా ఇది కరెక్టు. అనవసరంగా ఇతరులను నిందించడం పొరపాటు. ఆయన జీవితంలో ఏమిటంటే స్త్రీ చిత్తం పురుషుడు భాగ్యం అనేటువంటి సామెత ఉన్నదండి. ఎక్కడైతే పెళ్లి చేసుకోగానే భార్య జీవితంలోకి రాగానే కొంతమంది జీవితాన్ని ఉన్నత స్థితికి పోతున్నాయి, కొంతమంది అధోగతికి పోతున్నారు, వ్యాపారాలు నష్టపోతున్నారు, ఉద్యోగాలు ఇబ్బంది పడుతున్నారు. అటువంటిది బసవతారం గారు వచ్చిన తర్వాత ఆయన అంతా కూడా విజయంగానే నడిచింది. లక్ష్మీభారతి గారు వచ్చిన తర్వాత నిందలు, ఎమ్మెల్యేలతో ఇబ్బందులు, చుట్టాలు, బంధువులతో ఇబ్బందులు, కొడుకులు, కూతురుతో ఇబ్బందులు అనుభవించాడు. ఇది అసలు సంగతి. కేవలం అది లక్ష్మీభారతి వాళ్ళనే వచ్చింది అని అంటారు. అది అంటే వాళ్ళు ఒకవేళ గ్రహ పరిస్థితి ఇదే. గ్రహాలు సరిగ్గా లేకపోతే ఏవెట్లా చేస్తాయంటానికి శుక్రుడిలో శని వచ్చాడు. శనిలో శుక్రుడు వచ్చినా ఉన్నదానికి భిన్నంగా జరుగుతుంది. అక్కడికి శుక్రుడు లగ్నానికి 7వ ఇంట్లో ఉన్నాడు, శని 12వ ఇంట్లో ఉన్నాడు. ఇది షష్ఠాష్టకం. ఈ షష్ఠాష్టకం అనేది మెచ్చుకోదగింది కాదు. ఈ విషయంలో కొంచెం ఇబ్బందులు పడతారు, చాలామంది పడ్డారు. ఈయన మహాపురుషుడు కాబట్టి ఈయన బయటపడ్డాడు అంతే. ఇది నేను గ్రహించాను. అనవసరంగా వెళ్ళిన వాడిని నిందలేయటం, ఏదో ఆయన కాజేశాడు, ఈయన కాజేశాడు, వెన్నుపోటు అంటారు. కానీ ఎవరు వెన్నుపోటు పడలే. వెన్నుపోటు రూపంలో లక్ష్మీభారతి గారు వచ్చింది, ప్రాణహాని రూపంలో లక్ష్మీభారతి గారు వచ్చింది. అది మీరు ఎవరిని ఏ విధంగా అనుకునే ఉండి ఆమె ప్రవేశించిన దారుని ఆయన ఆరోగ్యం దెబ్బతిన్నది, కాలు చేయబడిపోయింది, మాట దెబ్బతిన్నది, రకరకాలుగా ఉన్నాయి. మనం విమర్శించకూడదు. విషయం మాత్రం అదే. గట్కేసర్ ప్రాంత ప్రజలకు శుభవార్త. 1987లో స్థాపించిన గిర్వాణి క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్లో 50 రూపాయలకే చికిత్స చేస్తున్నారు. మరియు అన్ని రకాల ల్యాబ్ టెస్టులపైన 20% డిస్కౌంట్ మరియు ఫార్మసీ పైన 10% డిస్కౌంట్ ఇవ్వబడును. వామ్మో, హాస్పిటల్ అంటే భయపడుతున్నారా? భయమేమీ అక్కర్లేదు. మన గిర్వాణి క్లినిక్ గట్కేసర్లో ఉంది. మీకోసం డాక్టర్ ఎన్ గీతాశ్రీ MBBS MD FIDM జనరల్ ఫిజిషియన్, డయాబెటాలజీ,
న్యూరాలజిస్ట్ వారి చేత కేవలం 50 రూపాయలకే చికిత్స అందిస్తున్నాము. వివరాలకు సంప్రదించగలరు ఎన్ దేవానంద్. కాంటాక్ట్ నెంబర్ 9848212397. సరి అయినటువంటి జీవనభృతి లేక ఇబ్బంది పడుతుంటారు. మీరు ముహూర్తాలు పెడతారన్న గురుగారు, ముహూర్తాలు పెడతారా, పెళ్ళిళ్ళు కూడా చేయిస్తారా? చేయించడం రాదు, విషయం తెలుసు కానీ నేను చేయించను, నాకు రాదు. ఎందుకంటే పెళ్ళిళ్ళు చేసే చోట ఆడవాళ్ళ పత్రం ఎక్కువ ఉంటుంది, వాళ్ళు రకరకాలుగా చదువుతుంటారు వాళ్ళు. కాబట్టి ఎవరైనా బ్రాహ్మణుని పంపిస్తానని చేస్తుంటాను. వాళ్ళు ఏం చదువుతున్నారు, సవ్యంగా చేస్తున్నారా లేదని మాత్రం నాకు తెలుస్తుంది. మీకు శిష్యరికం ఎవరున్నారా గురుగారు? శిష్యులు ఉన్నారా? నాకు జ్యోతిష్యంలో శిష్యులు కొంతమంది నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, ముఖ్యంగా జ్యోతిష్యం నేర్చుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళే అప్పుడు నాకు అక్కడ రోజు మన హరీష్ రావు గారి చేత నాకు సన్మానం చేయించారు నా దగ్గర. ఒక జ్యోతిష్యంలో వనమాలు నేర్పిన వాడే మొదటి గురువు. మీ గురుగారు ఎవరున్నారు? నా గురువుగారు బ్రహ్మశ్రీ శనగూరు సీతారామాయణ నియాస్ గారు, అక్కడ ఉన్న తిరుణపటం. ఆయన మంచి హనుమద్ ఉపాసకులు. ఆయన వల్లనే కూడా ఇంకా నాకు ఆంజనేయ స్వామి భక్తి ఎక్కువైంది. హనుమద్ ఉపాసకులు, అంతేకాకుండా వాక్శుద్ధి గలవాడు. ఆయన కోపం వచ్చి వాడిని తిట్టాడంటే ఇక వాడైతే జనగడం మన సంగతి. అంత పవర్ఫుల్. తొందరగా తిట్టడు, కానీ తిట్టాడంటే మాత్రం వాడికి అది అనుభవిస్తాడు అంతే. ఓకే గురుగారు, రేపు శ్రీరామనవమి సందర్భంగా ప్రేక్షకులకు ఏం చెప్పదలుచుకున్నారు? చక్కగా భగవంతుడిని ధ్యానం చేసుకుంటూ హనుమాన్ చాలీసా చదువుకుంటూ ఓం రామాయణం అనుకుంటూ అక్కడికి వచ్చి పనికిరాని మాటలు చెప్పుకోకుండా అక్కడ కూర్చున్న శివు భగవద్ధ్యానం చేసి భగవంతుడి మీద ధ్యాస పెట్టి భగవంతుడిని ధ్యానం చేయండి. భగవంతుడు మీకు అందుట్లో కనీసం 40% ఉన్నా మీకు ఫలితాన్ని ఇస్తాడని చెప్పేసి నేను భావిస్తున్నాను.